This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి అజూర్ యాప్ సర్వీసెస్ గురించి మాట్లాడాలండి, విచ్ ఇస్ బేసికల్లీ కమ్స్ అండర్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అనమాట. నిన్న మనం యూజ్ చేసింది సేమ్, ఎలాగైతే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎలా హోస్ట్ చేసామో అలాగే మనం మన ఓన్ వెబ్సైట్ ని మనం యాప్ సర్వీసెస్ లో ఎలా హోస్ట్ చేయొచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ దాంట్లో ఏమున్నాయని చెప్పి మనం చూడాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వచ్చి యాజ్ యూ కెన్ సీ నేను ఈ సర్వర్ లోకి లాగిన్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏం చేద్దాం, మనం ఇక్కడ ఓపెన్ చేస్తాను నేను. ఓకే, రైట్. సో ఆబ్వియస్ గా కిందకు వచ్చారు అనుకోండి, మీకు ఇక్కడే నాకు ఆల్రెడీ ఫేవరెట్స్ యాడ్ అయిందండి యాప్ సర్వీసెస్ అని చెప్పి. సో కాబట్టి యాప్ సర్వీసెస్ కొన్నాం మనకి. సో యాప్ సర్వీసెస్ కి వచ్చి నేను ఆల్రెడీ క్రియేట్ చేసాము, కాకపోతే ఏంటంటే అది ఆటోమేటిక్ అది డిప్లాయ్ చేసింది మనం సెలెక్ట్ చేసినప్పుడు MySQL. బట్ ఇక్కడికి వచ్చి మాన్యువల్ గా మనం క్రియేట్ చేసి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వర్డ్ ప్రెస్ ఉంది, వెబ్ యాప్ ప్లస్ డేటాబేస్. మనం సింపుల్ గా వెబ్ యాప్ అని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు AZB38 యాప్స్ యాప్ SVC అంటాను మీకు. సో కిందకు వద్దాం. నా మనకేంటంటే ఒక స్టాటిక్ వెబ్సైట్ దీంట్లో పెట్టచ్చు, మీకు డాకర్ కంటైనర్ రన్ చేయొచ్చు, లేకపోతే మీ కోడ్ ని రన్ చేయొచ్చు. అండ్ నాకు కావాల్సిన కోడ్ ఏముంటుందంటే ఇక్కడ మీరు చూస్తే లెట్స్ టేక్ లైక్ .NET తీసుకోవాలి, జావా కాదు. సో నేను ఏం చేస్తానంటే ASP.NET.4.8 ఇలాగా మీ కోడ్ ఏది ఉన్నా కూడా మీరు చూసారనుకోండి, కిందకు వస్తే ఏమేమి సపోర్ట్ చేస్తుంది మీకు. పైథాన్ అయితేనేమి మీకు చాలా వరకు సపోర్ట్, పైథాన్ సపోర్ట్ చేస్తుంది, PHP, నోడ్, జావా మీకు .NET సపోర్ట్ చేస్తుందండి. ఓకే, రైట్. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఇలా ఇస్తాను. ఇది చూస్తే మీకు ఈవెన్ ఒక వెబ్సైట్ కూడా ఇస్తుంది అనమాట మీకు, AZB38 యాప్ SVC అని చెప్పి. మనం ఒక అంటే ఆ పేరు ఉంటే లేదా ఇంకో పేరు చూస్ చేసుకోవచ్చు, తర్వాత మనం కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకోవచ్చు మీకు. ఓకే, సో కిందకు వద్దాం. కిందకు వచ్చినప్పుడు మీకు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ఇవన్నీ కూడా బేసిక్, కానీ నేను స్టాండర్డ్ సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే దీంట్లో స్లాట్స్ ఇవన్నీ ఉంటాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నెక్స్ట్ వద్దాం. మీకు ఒకవేళ డేటాబేస్ గా ఉంటే క్రియేట్ డేటాబేస్ అని చెప్పి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మన టెస్టింగ్ డేటాబేస్ అవసరం లేదు. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ వద్దాం. మీకు డిప్లాయ్మెంట్ వచ్చి మనకి ఇది CI/CD తర్వాత మాట్లాడతాం, ఇది మాన్యువల్ గానే డిప్లాయ్ చేస్తాము. సో నెట్వర్కింగ్ మీకు పబ్లిక్ యాక్సెస్ ఆన్ లో పెడతాను. మానిటరింగ్, సో అప్లికేషన్ ఇన్సైట్స్ అవసరం లేదండి, ఎందుకంటే మనం అంతసేపు అప్లికేషన్ రన్ చేయము. సో ట్యాక్స్, రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి ఫస్ట్ ఒక మీరు చూస్తే నెలకు వచ్చి 5000 అంటే ఒకేసారి 5700 బిల్లు పడతలేండి మీకు. వచ్చి మీకు ప్రో రేటా బేస్ లో అవర్లీ ఛార్జెస్ పడతాయి మీకు. ఓకే, సో కాబట్టి అవర్లీ ఛార్జెస్ అంటే ఎలా చెప్పొచ్చు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ 5007 డివైడ్ బై గంటకి ఆల్మోస్ట్ లైక్ ఒక 8 రూపీస్ to 9 రూపీస్ పడుతుంది అనమాట మీకు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇది క్రియేట్ చేద్దాం యాక్చువల్గా మీకు. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ మీకు దీని పేరు ఏంటి, మీకు ఫస్ట్ ఒక ఎంటీ యాప్ సర్వీస్ అనేది ఒక డిప్లాయ్ చేస్తుంది మీకు ఎంటీ యాప్ సర్వీస్ డిప్లాయ్ చేస్తుంది. ఆ ఎంటీ యాప్ సర్వీస్ డిప్లాయ్ చేసినాక మనం ఏం చేస్తాం, మనం
దాని లోపల కోడ్ అనేది మనం డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో కోడ్ ఏ టైప్ ఆఫ్ కోడ్ డిప్లాయ్ చేస్తాను అంటే నేనేం చేస్తాను github.com అని చెప్పి /maverick202 అంటారండి మీకు. సో ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం చేస్తాను కొంచెం ఇక్కడ బేకరీ టెంప్లెట్ అని ఉంటుంది మీకు. మీరు చూసినట్లయితే ఈ టెంప్లెట్ ని డిప్లాయ్ చేస్తామండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేను ఏం చేస్తాను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బ్రాంచెస్ క్రియేట్ చేస్తాను. లెట్ మీ షో యూ. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ ఓకే నేను లాగిన్ చేయాలి. బై ద వే లాగిన్ చేసి చేయాలి. ఓ పని ఇక్కడి నుంచి చేస్తాను. సో github.com అని చెప్పి ఓకే సో 37 ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి నేను కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు డెవాస్ B38 అని చెప్పి సారీ అజూర్ B38 డెవ్ అని ఓ బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఈ బ్రాంచ్ నే వాడబోతాం అనమాట మీకు. సో తర్వాత కిందకు వచ్చి నేను ఎడిట్ చేయొచ్చు. నేనేం చేస్తాను డిఫాల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉందండి. డిఫాల్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ డిఫాల్ట్ కాదు సారీ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది. దీని దగ్గరకు వచ్చి మీకు ఏం చేస్తాను ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఈ ఫైల్లో వెల్కమ్ టు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి నేను B38 అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. ఇలా ఇచ్చేసి కమిట్ చేంజెస్ అని చేద్దాం. దీన్ని మనం రోల్ అవుట్ చేయాలి యాక్చువల్గా మీకు ఇక్కడ. ఓకే వన్స్ మీకు ఇక్కడ చూస్తే మీకు మీ యాప్ సర్వీస్ అనేది డిప్లాయ్ అయిపోయిందండి. దీని లోపలికి వెళ్ళాం అనుకోండి, మీకు దీని లోపలికి వెళ్తే దీనికంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది చూసారా. సో నేనేం చేస్తాను ఆ వెబ్సైట్ ని మీరు చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చాం అనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది యువర్ వెబ్ యాప్ ఈజ్ రన్నింగ్ అంటే ఒక ప్లేన్ వెబ్ యాప్ రన్ అవుతుంది మీకు. బట్ కాకపోతే మీ అప్లికేషన్ కోడ్ ఇంకా కూడా మనం రోల్ అవుట్ చేయలేదు. సో మన అప్లికేషన్ రోల్ అవుట్ చేయాలా, దానికంటే ముందు నేను ఏం చేస్తాను దీనికి ఈ పేరుతో గుర్తుపడడం కష్టం కదా. అందుకని మనం ఏం చేస్తామంటే దీనికి కష్టం ఫస్ట్ ఐడెంటిటీ ఉంటుంది మీకు. ఐడెంటిటీకి వస్తాను. ఐడెంటిటీకి వచ్చి నేను అనేబుల్ చేసినట్టు దీనికి ఐడెంటిటీ అనేబుల్ చేద్దాం. వన్స్ ఐడెంటిటీ అనేబుల్ చేసినాక తర్వాత కీవర్డ్కి వెళ్దాం. సో కీవర్డ్ లో మన కీవర్డ్ ఇక్కడ ఉంది మీకు. సో నేనేం చేస్తాను ఇక్కడ యాక్సెస్ పాలసీస్కి వచ్చి మీకు క్రియేట్ అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. సో వన్స్ దట్ ఈస్ డన్ అలా ఇచ్చినాక ఆ తర్వాత మనం ఏం చేద్దాం మళ్ళీ యాప్ సర్వీస్కి వచ్చి మీకు దీని దగ్గరకు వచ్చి మనం కస్టమ్ డొమైన్ అనేది యాడ్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు కిందకి రండి. ఇక్కడ కస్టమ్ డొమైన్స్ ఉంది. సో కస్టమ్ డొమైన్స్ అని చెప్పి మనం ఏం చేద్దాం యాడ్ కస్టమ్ డొమైన్ అంటాను. సో www.azureb38.xyz అన్నాం. సో మీకు అలా అన్నప్పుడు సీనేమ్ రికార్డ్ యాడ్ చేయమంటుంది. సో ఎక్కడ మన డిఎన్ఎస్కి వచ్చాం అనుకో డిఎన్ఎస్ జోన్స్ ఓపెన్ చేసి సో అజూర్ B38 ఇక్కడే ఉంది మీకు. అది నేను యాడ్ చేసినట్టు గుర్తు వర్డ్ ప్రెస్కి యాడ్ చేసాం. ఓకే సో నేను ఏం చేస్తాను యాడ్ అని చెప్పి ఇక్కడ సో www సో తీసుకొచ్చి సీనేమ్ రికార్డ్ అంటాను ఇక్కడ ఇవ్వాలి. సీనేమ్ రికార్డ్ మీరు చూసినట్లయితే ఇది కాపీ చేసి తర్వాత TXT అనమాట. ఇక్కడ ఇచ్చేసి నేను యాడ్. ఓకే డన్ యాడ్ అయిపోయిందండి.
మీరు చూస్తే ఇక్కడ యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇప్పుడు వచ్చి నేను వ్యాలిడేట్ అన్నాను, అది పోయి చెక్ చేసుకుంటుంది, మీకు వ్యాలిడేషన్ అయిపోయి ఉంటుంది, యాడ్ అంటాం మీకు. సో వన్స్ ఇట్ ఈస్ యాడ్ అయిపోయినాక నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎస్ఎస్ఎల్ కావాలి కాబట్టి యాడ్ అందాం మీకు. ఇక్కడికి వచ్చి సో సర్టిఫికేట్ ఒకటి కావాలి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనం మాన్యువల్గా ఇంపోర్ట్ ఫ్రమ్ కీ వాల్ట్ ఇవ్వచ్చు. అప్లోడ్ అంటే నిన్న చూపించాను ఇంపోర్ట్ ఫ్రమ్ కీ వాల్ట్ ఎలా. ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన దాన్ని ఏమంటారు సెలెక్ట్ అని చెప్పి లోపలికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేకెడ్ వైల్డ్ కార్డ్ ఇచ్చేసి నేను ఏం చేస్తాను, సెలెక్ట్ అనేస్తాను మీకు. ఓకే, సో అండ్ దెన్ వ్యాలిడేట్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ అదే యూజ్ చేసుకుంటుంది మీకు. వ్యాలిడేట్ చేసి యాడ్ అంటాను మీకు. ఓకే, డన్ అండి. సో మీరు చూసినట్లయితే మనకి మన వెబ్సైట్ ని ఇలా కూడా చేసాం అనమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, www.azureb38.xyz అని ఇస్తాను మీకు. మీరు చూస్తే వచ్చింది చూడండి మీకు, అవునా చేసింది. కాబట్టి ఇంకా కోడ్ అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన కోడ్ ని డిప్లాయ్ చేయాలి యాక్చువల్గా మీకు. సో ఇక్కడ యాప్ సర్వీస్కి వచ్చినప్పుడు మీకు there is something called as deployment center అని ఉంటుంది మీకు. ఈ డిప్లాయ్మెంట్ సెంటర్ లో మన సోర్స్ కోడ్ చూస్ చేసుకోవచ్చు అనమాట మనకి. సో గిట్హబ్, బిట్ బకెట్, లోకల్ గిట్, ఎక్స్టర్నల్ గిట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ there is something called as డిప్లాయ్మెంట్ స్లాట్స్ అని ఉంటాయి మీకు డిప్లాయ్మెంట్ స్లాట్స్ అని ఉంటాయి. బై డిఫాల్ట్ గా ఇది ప్రొడక్షన్ అనమాట. నేను స్లాట్ అంటే ఎలా చెప్పచ్చు అంటే ఒక వర్చువల్ మెషిన్ లాగా అనుకోండి. నేనేం చేస్తానంటే మనం ఇక్కడ యాడ్ స్లాట్ అని చెప్పి నేనేం చేస్తాను, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ డెవ్ అని చెప్పి ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అన్నా తీసుకో వాటికి ఇట్లా యాడ్ అంటాను మీకు. అంటే నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్ కి నేను రోల్ అవుట్ చేస్తాను చేంజెస్ మీకు. డెవలప్మెంట్ కి అంటే ఒక కొత్త స్లాట్ క్రియేట్ చేసి మీకు దానికి చేంజెస్ అనేది రోల్ అవుట్ చేస్తాను మీకు, పంపించి ఓకే మన కోడ్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని చెప్పేది ముందు వెరిఫై చేసుకోవాలి మనం. సో కాబట్టి దానికోసం అనమాట. సో క్లోజ్ అని చెప్పి ఇది మంది మీరు చూసినట్లయితే సరే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు చూడండి, దీనికంటూ సపరేట్ యూఆర్ఎల్ ఉంటుంది. సో ఇక్కడ కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ ఇస్తే ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ దీన్ని కోడ్ డిప్లాయ్ చేయాలి మీకు యాక్చువల్గా. ఓకే, ఈ స్లాట్ కి ఇది ఓకే అనుకున్నాక తర్వాత ఇంకో దానికి పంపిస్తాం. సో అందుకని డిప్లాయ్మెంట్ సెంటర్కి వచ్చి మీకు మనం గిటబ్ యాక్షన్స్ వాడచ్చు కానీ మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థం అవుద్ది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఎక్స్టర్నల్ గిట్ అని తీసుకోండి. ఎక్స్టర్నల్ గిట్ అని తీసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే మన ఈ రెప్పో ఉంది కదా, దీన్ని కాపీ చేసి నేను ఏం చేస్తాను ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చేసి సో అజూర్ B30 ఎందుకంటే పబ్లిక్ రెపాజిటరీ కాబట్టి ఇబ్బంది లేదు. ఇది సేవ్ చేసి మనం ఏం చేద్దాం, ఇట్లా సేవ్ చేద్దాం మీకు. వన్స్ దాన్ని సేవ్ చేసినాక మనం ఏంటంటే సింక్ చేయొచ్చు. సింక్ చేస్తే ఏమవుద్దంటే ఆ బ్రాంచ్ లో ఏముందో అది ఆటోమేటిక్ గా మీకు డిప్లాయ్ అవ్వాలా. సో లెట్స్ సి. ఓకే, సో యాడ్ అయిందండి మీకు. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు ఆబ్వియస్ గా సింక్ అంటాను మీకు. సో కాబట్టి ఆ బ్రాంచ్ నుంచి తీసుకొని ఆటోమేటిక్ గా సింక్రనైజ్ అవ్వాలా. తర్వాత మనం చేంజెస్ కూడా చేద్దాం. సో తీసుకుంటుండే ఇక్కడ లాక్స్కి వచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ అది డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తుంది మీకు. లెట్స్ సీ, యా సక్సెస్ అని చెప్పి వచ్చిందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇదే కదా, ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసినప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఎలాగ మన కోడ్ అంతా డిప్లాయ్ అయిందా లేదా దాంట్లో చెక్ చేయాలి మనకి. ఓకే, ఇలా వస్తుంది మీకు అబౌట్ అస్ అని చెప్పి ఇక్కడ ఫోర్త్ కాఫీ అని చెప్పి అబౌట్ అస్ అని వచ్చాను అనుకోండి. ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం చేస్తుంది మీకు వెల్కమ్ టు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ AZ3737 వచ్చింది. నేను చేసిన తప్పు ఏంటండి 38 ఇవ్వకుండా B30 ఇది ఇంకోటి ఇచ్చాను బ్రాంచ్ యాక్చువల్గా మీకు, అది వచ్చిన ఇబ్బంది. ఓకే, సో నేనేం చేస్తాను మీకు
బ్రాంచ్ 38 ఇవ్వకుండా 37 ఇచ్చాను. ఓకే, నేను ఓపెన్ చేస్తాను. డిస్కనెక్ట్ అని చెప్పి యాక్చువల్ బ్రాంచ్ ఇస్తాను. సో ఇక్కడ సింక్ చేద్దాం దీన్ని మీకు. ఓకే, వన్స్ ఇది సింక్రనైజ్ అయిపోయింది అనుకోండి, బ్యాక్ వచ్చి చెక్ చేయాలి. ఇక్కడ మీకు ఇట్లా ఇది రాకూడదు, AZB38 ఇచ్చినట్టు గుర్తు, మనం చేంజ్ చేసాం ఇక్కడ. సో వి విల్ రీఫ్రెష్. మీకు సైట్ అండర్ కన్స్ట్రక్షన్ అని ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి మీకు. సో అలాగే కొన్ని తప్పులు ఉన్నాయనుకోండి, మళ్ళీ మనకి వెల్కమ్ బదులు డబుల్ ఎల్ ఉంది యాక్చువల్గా మీకు. అలాగే జిఫ్ ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలనుకోండి మనకి. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, నేను సో ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడ వెల్కమ్ అని ఉంది, దీన్ని తీసేస్తాను యాక్చువల్గా, ఇలా తీసేసి. సో కాబట్టి ఒకవేళ మీకు ఈ జిఫ్ ఏం వద్దనుకున్నాం అనుకోండి, మీకు మీరు చూసినట్లయితే ఎట్లా తీసుకుందాం, మీకు పారాగ్రాఫ్ ఉండాలి. ఇలా ఇచ్చేసి సో కమిట్ చేంజెస్ అని చెప్పి కమిట్ చేంజెస్ అని ఇద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మళ్ళీ సింక్ అని, అదే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పెట్టామంటే ఆటోమేటిక్గా దీనికి వెళ్ళిపోతున్నాను, సింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఏ చేంజెస్ చేసినా కూడా ఆటోమేటిక్గా సింక్రనైజ్ అవుతూ ఉంటుంది మీకు. సరే, వచ్చిందో లేదో చెక్ చేద్దాం మీకు. సో మీరు చూసారనుకోండి, పోయి మీకు వెల్కమ్ టు డెవలప్మెంట్ అని వచ్చిందండి. సో 4th కాపీ వాస్ ఫౌండెడ్ ఇన్ 2010 అంతా డీటెయిల్స్ అంతా ఉంది మీకు. నా అంటే డెవలప్మెంట్ లో అంతా టెస్ట్ చేసినాక ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఏం చేయొచ్చు, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి దాన్ని ప్రొడక్షన్ కి రోల్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసంటే స్టిల్ మీ వెబ్సైట్ వచ్చి ఇదే రన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను ఓకే దీన్ని ఏమంటారంటే ఇక్కడ కొత్త బ్రాంచ్, దీని నుంచి నేను ఏం చేస్తాను, అజూర్ B38 ప్రొడక్షన్ అని చెప్పి కొత్తది క్రియేట్ చేస్తాను. కొత్తది క్రియేట్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇది డెవలప్మెంట్ కాదు కదా, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ ప్రొడక్షన్ అని చెప్పి మీకు ఇలా ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చి కమిట్ చేంజెస్ అని చెప్పి మీకు రైటా. సో కాబట్టి మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాను. బ్యాక్ వెళ్ళి మనం స్లాట్స్కి వెళ్ళాం అనుకోండి, స్లాట్స్కి వెళ్ళి ఇక్కడ ఇస్తాను ఇప్పుడు యాక్చువల్లీ డిప్లాయ్మెంట్ సెంటర్కి వచ్చి మనకి హోల్డ్ ఆన్. ఓకే, సేమ్ ఇందాక చేసిన ఎక్స్టర్నల్ గిట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అజూర్ B38 ప్రాడ్ కదా మనం అనుకుంది, ప్రాడ్ అని ఇద్దాం. ప్రాడ్ అని చెప్పి సేవ్ చేసేసి మీకు ఇక్కడికి వచ్చి సింక్ అన్నాం అనుకోండి, మీకు అంటే డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టుకొని స్లాట్స్ లో డిప్లాయ్ చేసి మనం ఇట్లా చేయొచ్చు అనమాట మీకు. ఓకే లెట్స్ సీ. సో కాబట్టి మీ ప్రొడక్షన్ అయిపోయిందా. సో ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ ఇచ్చాను అనుకోండి మీకు.
రన్నింగ్ రన్నింగ్ డిప్లాయ్మెంట్ వస్తుంది. ఓకే ఫైన్. సో లెట్స్ సి. చూడండి. సో ఇప్పుడు అబౌట్ అస్కి వచ్చాను అనుకోండి, మీరు చూస్తే ఇక్కడ డెవలప్మెంట్ ఉంది అనమాట. మీకు డెవలప్మెంట్ ఉంది. సో వేరే ఇక్కడ చూసారు అనుకోండి ఇట్లా ఉంటుంది అనమాట. సో తర్వాత వీళ్ళు ఏమైనా కొత్తగా చేంజెస్ ఏమైనా చేశారనుకోండి, సింపుల్ గా వీళ్ళు ఏమైనా కొత్తగా చేంజెస్ చేసి దాన్ని రోల్ అవుట్ చేయాలనుకున్నారు అనుకోండి. అంటే ఎలాగా అంటే డెవలప్మెంట్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇమాజిన్ ఏదైనా ఇక్కడికి వచ్చి అబౌట్ డాట్కి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఎడిట్ అని చెప్పి మనం అప్డేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి వర్షన్ 2 అంటాను. సో దాంతో పాటు ఏమన్నా మీకు ఒక ఏదైనా ఒక జిఫ్ తీసుకుందాం. జిఫ్ తీసుకుని అప్లై చేద్దాం ఒకటి. Okay, let's take this one. ఇలా ఇద్దాం. ఓకే, ఇలా ఇచ్చి నేను కమిట్ చేంజెస్ అంటాను. మీకు కమిట్ చేంజెస్ చేసి ఒకసారి మనం ఏం చేస్తాం, బ్యాక్ వెళ్ళి మన డిప్లాయ్మెంట్ స్లాట్స్ ఉంది, డిప్లాయ్మెంట్ స్లాట్స్ ని, ఇది డిప్లాయ్మెంట్ స్లాట్స్, దీన్ని సింక్రనైజ్ చేద్దాం. ఓకే, ఇట్లా సింక్ అన్నాం అనుకోండి, మీకు సింక్ అవ్వాలి. చూద్దాం. సో ఇదే కదా డెవలప్మెంట్. మీరు చూసినట్లయితే సో మీకు ఇది అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఉంది. సో ప్రొడక్షన్ వచ్చేసరికి మీకు ఇది. నా ఇమాజిన్ ఈ చేంజెస్ అన్ని కూడా మీకు ప్రొడక్షన్ లో కూడా రావాలంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ పిఆర్ మర్జ్ అని ఉంటుంది. అంటే ఏం చేయొచ్చు అంటే, ఓకే నాకు ఈ చేంజెస్ అన్ని కూడా మీకు రావాలి. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, డెవ్ ఉంది కదా, కంపేర్ అండ్ క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి మనం ఏం చేయొచ్చు, ఎక్కడి నుంచి మీకు బేకరీ టెంప్లెట్ డెవ్ ని తీసుకొచ్చి నేను .38 ప్రాడ్ ఇక్కడ ఉందన్నమాట. సో అక్కడి నుంచి మీకు ఇక్కడ మెర్జ్ చేయాల్సి వస్తుంది. మీరు చూస్తే ఓకే. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మీకు క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీకు ఆటోమేటిక్ గా మర్జ్ చేయడం కుదరదు ఈ విధంగా. సో క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్ అన్నాం మీకు. ఓకే, దిస్ బ్రాంచ్ హ్యాస్ కాన్ఫ్లిక్ట్స్ దట్ మస్ట్ బి రిజాల్వ్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పి ఇక్కడ ఏది కావాలి ఏది అవసరం లేదని చెప్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, నాకు ఇవన్నీ తీసేసి, ఇది కాన్ఫ్లిక్ట్ అంటారులేండి, మీరు డెవాప్స్ చదివేటప్పుడు బాగా నేర్చుకుంటారు దీని గురించి. గిట్ దీన్ని కాన్ఫ్లిక్ట్స్ అని. సో ఇలా ఇచ్చేస్తాను, ఇలా ఇచ్చేసి దీన్ని తీసేద్దాం. ఓకే సరే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఓకే బాగానే ఉంది కాబట్టి అంతా కూడా ఫైన్. ఇప్పుడు మర్జింగ్ కమిట్ అని ఇచ్చేసి మీకు దీన్నే పిఆర్ మర్జింగ్ అంటారు. మర్జ్ ద పుల్ రిక్వెస్ట్, కన్ఫర్మ్ ద మర్జ్ అంటాం మీకు. ఓకే, సో ఇప్పుడు పోయి మళ్ళీ సింక్ అన్నాను అనుకోండి మీకు. సో యాజ్ ఆఫ్ నౌ మీరు చూసుకున్నట్లే స్టిల్ ఇంకా పాతయ్యే చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్టిల్ ఇది వచ్చి మీకు ఇది చూపిస్తుంది. ఇక్కడ 4th కాపీ ప్రొడక్షన్ వచ్చేసరికి ఇంకా లేదనమాట, నేను సింక్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి బ్యాక్ టు స్లాట్స్కి వెళ్ళేసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ డవ్ స్లాట్ కదా, ఈ డవ్ స్లాట్కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు డిప్లాయ్మెంట్ సెంటర్కి వచ్చి సారీ ప్రొడక్షన్ కదా మనకు చేంజ్ చేసింది. సో ప్రొడక్షన్ ఉంది, డిప్లాయ్మెంట్ సెంటర్కి వచ్చి నేను సింక్ అంటాను. మీకు ఏదైతే లేటెస్ట్ కోడ్ ఉంటుందో మీకు
అట్లా చేసినప్పుడు మనకి ఇంతకుముందు ఇలాగే ఉంది కదా, రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు ఆ కోడ్ డిప్లాయ్ అయిపోయి మనకి ఏవైతే చేంజెస్ ఇందాక చేసామో అది వచ్చేసింది చూడండి మీకు. సో ఈ విధంగా మనకి యాప్ సర్వీసెస్ లో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ పెట్టుకోవచ్చు అండి. మీకు డిఫరెంట్ స్లాట్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకా 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 ఒకటి కూడా చేయొచ్చు యాక్చువల్ గా. మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే స్వాప్ చేయొచ్చు. రైట్ నౌ ఇక్కడ వచ్చి మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని కనిపిస్తుంది కదా, మీరు చూడండి. ఇక్కడ వచ్చి ఏం కనిపిస్తుంది, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంది మీకు. ఇక్కడికి వచ్చి నేను స్వాప్ అని చెప్పి దాని ఇటు దీన్ని అటు చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇక్కడ స్వాప్ అన్నాం అనుకోండి మీకు. మీకు స్వాప్ చేసాం అనుకోండి, ఈ రెండు కూడా ప్లేసెస్ అనేది మీకు చేంజ్ అయిపోతాయి అనమాట. మీకు అది ఇటు ఇది అటు వెళ్తుంది మీకు. ఓకే, లెట్స్ సీ అవుద్దో లేదో చూద్దాం. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, అయిపోయింది, వస్తుంది. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి. ఇక్కడ వచ్చి ఇది ప్రొడక్షన్ అని కనిపిస్తుంది కదా, రీఫ్రెష్ చేస్తే ఏమవ్వాలి చూడండి మీకు. చూసారా, ఇది డెవలప్మెంట్ గా మారిపోయింది. వేరే డెవలప్మెంట్ దగ్గరకు వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు, ఇది ప్రొడక్షన్ గా మారిపోయింది చూడండి మీకు. అవునా, మళ్ళీ మనం మీరు కావాలి స్వాప్ చేయొచ్చు అనమాట. వీ కెన్ స్వాప్ బ్యాక్ యాక్చువల్. ఇక్కడికి వచ్చి మళ్ళీ స్వాప్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, లెట్స్ సీ. ఓకే, సో ఈ విధంగా స్లాట్స్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ చాయిస్ అండి మనకి. సో హోల్డ్ ఆన్. సో మీకు ఒకవేళ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ మేనేజ్ చేయాలంటే మాత్రం మీకు ఇట్స్ ఎ వెరీ గుడ్ చాయిస్. ఓకే, డన్ అయిపోయింది. మళ్ళీ మీకు అటు ఇటు మీకు ఇది అయిపోయింది. సో రిఫ్రెష్ చేశాను అనుకోండి, మారిపోయింది, మళ్ళీ ప్రొడక్షన్ ఇలా వస్తుంది. సో కాబట్టి యాప్ సర్వీసెస్ లో మీకు డెవలపర్ హెల్ప్ కావాలి. ఎందుకంటే మీరు డెవలపర్ అయి ఉండరు యాక్చువల్ గా. డెవలపర్ ఇచ్చిన కోడ్ ని మనం డిప్లాయ్ చేయొచ్చు. సో అదే కాకుండా మీకు ఓకే, సో మీకు కింద వచ్చి లాగింగ్ ఎనేబుల్ చేసుకోండి. హేమంత్, ప్రాబ్లం ఏముంది ఇక్కడ? ఇక్కడ లాగింగ్ ఉంటుంది కదా, కిందకు వస్తే లాక్స్ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి లాక్స్ ఉంటుంది. మీకు అప్లికేషన్ సర్వీస్ కి లాక్స్ ఉంటుంది. మీకు తర్వాత నార్మల్ మీ యాప్ సర్వీస్ లాక్స్, 2 టైప్స్ ఆఫ్ లాక్స్ ఉంటాయి. లాక్స్ ఎనేబుల్ చేసుకొని డీబగ్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వచ్చి కాన్ఫిగరేషన్స్ కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ సో నిన్న మనం వర్డ్ ప్రెస్ లో చేసినప్పుడు ఇక్కడంతా కూడా మనకు కావాల్సిన పాస్వర్డ్స్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ గా మీరు పంపించాలనుకుంటున్నారో మీకు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండి. ఏమైనా కనెక్షన్ స్ట్రింగ్స్ ఏమైనా కావాలనుకుంటే మీకు ఏమైనా డేటాబేస్ కనెక్టివిటీ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా అలాగా కింద కూడా ఉంటుంది. మీకు కనెక్షన్ స్ట్రింగ్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్ ఎట్ రెస్ట్ అండ్ ట్రాన్స్మిటెడ్. ఒకవేళ ఏమైనా డేటాబేస్ ఐడి పాస్వర్డ్స్ ఉన్నాయనుకోండి మీకు, ఇదేంటంటే ఐ థింక్ ఇవి మీరు చూసారనుకోండి, ఇది ఓన్లీ సెట్టింగ్స్ అనమాట. ఇదేంటంటే మీకు ఐ డోంట్ థింక్ ఇది సెక్యూర్ గా ఇదేంటంటే ఎక్స్పోజ్ యాస్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండి మీకు, బట్ నాట్ ఫర్ సెన్సిటివ్ అనమాట. అట్లా కాకుండా కనెక్షన్ స్ట్రింగ్స్ అని అనుకోండి, మీకు డేటాబేస్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీకు. అండ్ ఈవెన్ మీకు ఏమైనా థర్డ్ పార్టీ ఆథెంటికేషన్ కావాలనుకోండి, లాగిన్ విత్ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ, ఇవి కూడా మీరు ఐడెంటిటీ ప్రొవైడర్స్ ఉంటాయి మీకు, ఆ ఐడెంటిటీ ప్రొవైడర్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు. సో ప్రస్తుతానికి ఇలా ఉంటుంది మీకు. ఇవి సపోర్ట్ చేస్తున్నాయి. లేదా ఎస్ఏఎంఎల్ ఉంటుంది, ఏది లేదనుకుంటే ఎస్ఏఎంఎల్ వాడుకొని మీరు ఆప్షన్ కూడా ఉంది. బట్ అగైన్ మీకు కోడ్ అనేది సపోర్ట్ చేయాలి మీకు చేయడానికి. మీకు నా అప్లికేషన్ ఇన్సైట్స్ వచ్చేసరికి
మీకు మీ అప్లికేషన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి. బట్ అగైన్ ఇప్పుడు జావా అప్లికేషన్ అనుకోండి, మీకు పిఓఎం ఫైల్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ ఫైల్ ఉంటుంది, దాని లోపల అప్లికేషన్ సైట్స్ యాడ్ చేయాలి. ఇదేం సింపుల్ గా ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా మీ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఇది చెప్పదండి. మీకు డెవలపర్ తో కూర్చొని మాట్లాడి కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, అవి కూడా ఇన్స్టాల్ చేస్తే మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చి టర్న్ ఆన్ అని చెప్పి మీకు చేస్తే వర్కౌట్ అయిపోతుంది, అట్లా పనిచేయదు యాక్చువల్ గా మీకు. బట్ లాగ్స్ కూడా పర్ఫార్మెన్స్ లాగ్స్ అనేవి కూడా లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్కి వెళ్తుంది, ఏది కావాలో మీరు చూస్ చేసుకోవచ్చు యాప్ ఇన్సైట్స్. సో కాబట్టి యాప్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే మీ ఏపీఎం అంటారు, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటారు, దానికోసం మనం యూజ్ చేస్తాం మనం. నౌ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఆల్రెడీ తెలుసు ఐడెంటిటీ, మనకి ఐడెంటిటీ యూజ్ చేసాం, దీనికంటూ ఒక మేనేజ్డ్ ఐడెంటిటీ, ఏదో సిస్టమ్ ఐడెంటిటీ అయినా వాడుకోవచ్చు. మీకు ప్రాబ్లమ్ ఏంది సిస్టమ్ ఐడెంటిటీ అంటే, నేను ఈ యాప్ సర్వీస్ డిలీట్ చేస్తే దాంతో పాటు ఈ ఐడెంటిటీ డిలీట్ అయిపోతుంది. అలా కాదు, నేను ఒక ఐడెంటిటీ మల్టిపుల్ సర్వీసెస్ కు వాడుకోవాలంటే మీరు ఒక యూజర్ ఐడెంటిటీ వాడి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట మీకు. సో మీకు బ్యాకప్స్ అనేది మీకు ఏదైనా ఆటోమేటిక్ బ్యాకప్ ఎవ్రీ 1 hour అవుతుంది యాక్చువల్గా. మీకు కోడ్ అనేది ఏమైనా బ్యాకప్ కావాలంటే తీసుకోవచ్చు, బట్ నాట్ మ్యాండేటరీ, ఎందుకంటే మీకు గిట్ నుంచే వస్తుంది కాబట్టి మీకు యాక్చువల్గా అవసరం లేదు. నా కస్టమ్ డొమైన్స్ మనకు తెలిసిందే అండ్ సర్టిఫికేట్స్ మనకు తెలిసిందే, మనం ఆల్రెడీ యూజ్ చేసాము. నా ఇక్కడ నెట్వర్కింగ్ దగ్గరకు వచ్చేసరికి మీకు రైట్ నౌ మీ అప్లికేషన్ అనేది ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఇంటర్నెట్. మీరు కస్టమర్స్ ఎవరన్నా కూడా బయట నుంచి కనెక్ట్ అవ్వచ్చు. మీకు దాన్ని బ్లాక్ చేయాలనుకోండి, మీరు వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మీకు డిజేబుల్ చేయొచ్చు అనమాట పబ్లిక్ యాక్సెస్. యాజ్ ఆఫ్ నో ఓపెన్ లో ఉంటుంది, మీకు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు కంప్లీట్ గా పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేయాలంటే తీసేయచ్చు మీకు. సో మరి ఇంటర్నల్ గా పనిచేయాలంటే ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి, మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. నా ఇక్కడ మీ యాప్ సర్వీస్ ప్లాన్ ను మీకు పర్ఫార్మెన్స్ సరిపోకపోతే మీరు ఆబ్వియస్ గా ఇంక్రీజ్ చేయాలి. దానికి మీకు హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వర్టికల్ స్కేలింగ్ రెండు ఉన్నాయి. హారిజాంటల్ స్కేలింగ్ వచ్చి మీరు చూస్తే స్కేల్ అవుట్ ఆర్కిటెక్చర్ ఇక్కడ మీకు. సో స్కేల్ అవుట్ అంటే మీరు అడిషనల్ గా మీకు ఇన్స్టెన్సెస్ యాడ్ చేయొచ్చు అనమాట. మీకు అడిషనల్ గా స్కేల్ అవుట్ పిక్చర్ అనుకోండి, మీకు ఇది ఏం చేస్తుంది అంటే ప్లాన్ చేంజ్ చేసాం అనుకోండి, మీకు కింద ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వచ్చి నేను ఇన్స్టెన్స్ కౌంట్ ఇక్కడికి వచ్చి ఒక 3 ఇచ్చాం అనుకోండి, ఇక్కడ వచ్చి మనం సేవ్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది మాన్యువల్, అట్లా కాకుండా మీరు ఏం చేయొచ్చు, మీకు మనం ఇది కూడా పెట్టచ్చు అనమాట. మీకు ఇక్కడ మేనేజ్ చేసి మనకి రూల్స్ రాయొచ్చు అనమాట. ఒక లోడ్ పెరిగితే ఆటో స్కేలింగ్ చేసి అది ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇది హారిజాంటల్ స్కేలింగ్ ఏంటంటే అడిషనల్ గా మీకు స్టాండర్డ్ కదా, అడిషనల్ గా ఇంకో 2 డిప్లాయ్ అవుతాయి మీకు. సో కాబట్టి మీకు అంటే రీబూట్ అవసరం లేదు, ఎందుకంటే అడిషనల్ ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ చేస్తాయి కాబట్టి. అట్లా కాకుండా ఎగ్జిస్టింగ్ సర్వర్ నే మీరు రిసోర్సెస్ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట మీకు, ఇలాగనమాట. సో ఇది వచ్చి వర్టికల్ స్కేలింగ్. సో డిపెండింగ్ అపాన్ యువర్ అప్లికేషన్ మీకు ఏది సపోర్ట్ చేస్తుంది, మీకు ఏది మేలు, డౌన్ టైం లేకుండా చేసుకోవాలనుకుంటే స్కేల్ అవుట్ మేలు. డౌన్ టైం వచ్చినా పర్లేదు, మనకి కాస్ట్ ఎక్కువ కాకూడదు. స్కేల్ అవుట్ లో కాస్ట్ ఎక్కువైపోద్ది కదండి, ఎందుకంటే సపరేట్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ రన్ అవుతూ ఉంటాయి. వేరే స్కేల్ అప్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఎగ్జిస్టింగ్ ఇన్స్టెన్స్ యొక్క రిసోర్సెస్ ని మనం ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి మీకు కాస్ట్ అనేది అంత ఎక్కువగా రాదనమాట దానికోసం మీకు. సో కాబట్టి ఏది అనేది కంప్లీట్ గా డిపెండింగ్ అపాన్ ఆ అప్లికేషన్ ఎలాంటిది అని చెప్పి మీకు యూజ్ అవుతుంది. నా ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లో వెబ్ జాబ్స్ ఇవన్నీ కూడా ఏమైనా బ్యాక్ ఎండ్ లో స్క్రిప్ట్స్ రన్ చేయాలన్నా, మీరు ఏమైనా టెస్టింగ్ రన్ చేయాలంటే మీకు వీళ్ళు ఒక శాంపుల్ MySQL డేటాబేస్ ఇస్తారనమాట. మీరేం ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా దానికోసం వాడుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే 2 types ఆఫ్ లాగ్స్ ఉంటాయి మీకు. ఒకటి వచ్చి అప్లికేషన్ లెవెల్ లాగ్స్ ఉన్నాయి చూడండి, ఇవి అనేబుల్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ బేసిక్ ఉంటాయి. ఎర్రర్ మెసేజెస్ ఏమైనా కావాలా ఏంటి అంతా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మీ అప్లికేషన్ స్పెసిఫిక్ గా ఉంటాయి. అట్లా కాకుండా మొత్తం డయాగ్నాస్టిక్ లాగ్స్ అంటే మీ యాప్ సర్వీస్ యొక్క లాగ్స్ కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి HTTP లాగ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి మీకు ఆడిట్ లాగు, సర్వీస్ లాగ్ అంతా కూడా. సో ఇక్కడికి వచ్చి మీకు యాజ్ యూజువల్ గా మనం ఏదైతే చేస్తున్నామో అన్ని లాగ్స్ కూడా తీసుకెళ్లి లాగ్ అనలిటిక్స్ లో మీరు పెట్టుకోవచ్చు. సో కాబట్టి
యాప్ సర్వీస్ అనేది మీకు మేజర్ అడ్వాంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు మీరు ఎటువంటి సర్వర్స్ అంటే ఇప్పుడు జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే నేను ఒక VM పెట్టి దాంట్లో జావా ఇన్‌స్టాల్ చేసి దాని బాగోగులన్నీ నేనే చూసుకోవాలి. ఆ అవసరం లేకుండా నా దగ్గర అప్లికేషన్ కోడ్ అనేది ఉంది. నా అప్లికేషన్ కోడ్‌ని నేను డైరెక్ట్‌గా డిప్లాయ్ చేయాలి. మీకు వెనక్కొచ్చి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా నా హెడేక్ వద్దు అనుకుంటే మీకు యాప్ సర్వీస్ అనేది మీకు యూజ్ అవుతుందండి మీకు. ఎందుకంటే మీకు ఎక్కడ మీరు చూస్తే ఎక్కడ నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ చేయలేదు మీకు. జస్ట్ డైరెక్ట్‌గా యాప్ సర్వీస్ అనేది మీకు డిప్లాయ్ చేసేసాను. అండ్ దెన్ మనం ఏం చేస్తాం దీని ముందు కావాలనుకుంటే ఫ్రంట్ డోర్ కూడా పెట్టొచ్చు. ఫ్రంట్ డోర్ పెట్టేసి మీకు దాని మీద వాప్ అప్లై చేయొచ్చు. ఆప్షన్ కూడా ఉందన్నమాట. సపోర్ట్ చేస్తుంది యాప్ సర్వీస్‌కి మీకు. ఈవెన్ అప్లికేషన్ గేట్‌వే కూడా ముందు పెట్టి ఐ థింక్ వెనక యాప్ సర్వీస్ కూడా కనెక్ట్ చేయొచ్చు అనుకుంటాను. ఎందుకంటే వాప్ ఇంటిగ్రేట్ చేయడానికి. ఓవరాల్‌గా ఓవరాల్‌గా మీరు చూసుకుంటే ఎక్కువ కాన్సంట్రేషన్ దేని మీద ఉంటుందంటే మీకు యాప్ సర్వీస్ క్రియేట్ చేయడము, తర్వాత డిప్లాయ్‌మెంట్ స్లాట్స్ ఏ విధంగా ఉంటుంది అని చెక్ చేయడము, దాంతో పాటు ఈ కస్టమ్ డొమైన్స్, సర్టిఫికేట్స్ కాన్ఫిగర్ చేయడము అండ్ ఆటో స్కేలింగు, నెట్వర్కింగ్‌కొచ్చేసరికి మీకు సో ఒకవేళ ఇంటర్నల్ గానే ఉండాలి. మీరు చూసారనుకోండి ఇక్కడ చూడండి ఇంటర్నల్ గానే ఉండాలి. బయటికి పోకూడదు అనుకుంటే ఫస్ట్ పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ చేసేసేయాలి మనకి. సో తర్వాత వచ్చి మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ మీ సర్వర్స్ కాన్ఫిగర్ చూడండి ఫ్రంట్ డోర్ కూడా ఉంది. మీకు కావాలంటే కాన్ఫిగర్ చేసుకోవాలంటే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మీకు. ఇక్కడ చూసారనుకోండి వర్చువల్ నెట్ ఇంటికి ఏదైనా ఒక స్పెసిఫిక్ గా ఒక వర్చువల్ నెట్వర్క్ యాడ్ చేసి దాని నుంచి యాక్సెస్ చేయాలంటే కూడా మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు మీకు. ఓకే. సో కాబట్టి లైక్ అజూర్ సీక్వెల్ లాగా అజూర్ MySQL లాగా ఇది కూడా ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండి మీకు. మీకు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ వస్తుంది. సో అగైన్ అందరూ వాడాలని కాదు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా VMs వాడిన ప్రతి ఒక్కరు వాడాలని కాదు. కాకపోతే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేనేజ్మెంట్ గా పని తగ్గుద్ది అనమాట. అదే మీరు సర్వర్స్ అన్ని క్రియేట్ చేస్తే దాని బ్యాకప్ తీయడము, తర్వాత దానికి ప్యాచింగ్ చేయడము అంతా కూడా దాన్ని అప్డేట్ చేయడం అంతా మీ చేతుల్లో ఉంటుంది కదా. సో అదే మీకు యాప్ సర్వీస్ అనుకోండి, మీరు అదేం చేయాల్సిన పనిలా రెడీమేడ్ గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఈ స్లాట్స్ చేయాలనుకుంటే అంటే మీకు మీకు డిఫరెంట్ స్లాట్స్ వాడుకొని దీన్ని ఏమంటారంటే మనం బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ కూడా అంటారు అనమాట మీకు. నేను ఈవెన్ కావాలంటే లోడ్ బ్యాలెన్స్ కూడా చేయొచ్చు ఇక్కడ. కొన్ని రిక్వెస్ట్లు ఇప్పుడు ఇక్కడ 50% ఇచ్చాను అనుకోండి సేవ్ చేస్తే మీరు యాక్సెస్ చేసినప్పుడు కొన్ని వచ్చి డెవలప్మెంట్ కి కొన్ని వచ్చి ప్రొడక్షన్ కి అట్లా ఇలాంటి ఆప్షన్స్ మీకు రెగ్యులర్ నార్మల్ సర్వర్స్ లో చేయాలంటే తలనొప్పి అనమాట. ఎందుకంటే మీకు మల్టిపుల్ సర్వర్స్ పెట్టాలి. మీకు మల్టిపుల్ సర్వర్స్ పెట్టి మనకి మేనేజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటంటే మనకి ట్రాఫిక్ మేనేజర్ లాంటిది వాడి కొన్ని రిక్వెస్ట్లు అటు పోవాలి, కొన్ని రిక్వెస్ట్లు ఇటు పోవాలి అని చెప్పి కొంచెం పనితో కూడుకున్నది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు అంత అవసరం లేదు. మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అంత ఇబ్బంది లేదు మనకి. ఎందుకు ఇబ్బంది లేదు? ఈ స్లాట్స్ అనేది డిఫాల్ట్ గా వాళ్ళే ఇస్తారు. మనకు కావాల్సిన డెవలప్మెంట్ టెస్టింగ్ అంతా కూడా ఒక స్లాట్ లో పెట్టేసి ఓకే అనుకున్నాక మళ్ళీ PR చేసి ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసేయచ్చు మీకు. సో దాన్ని మీకు బ్లూ గ్రీన్ అనుకోవచ్చు అనమాట. మీకు కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఏం చేస్తాను దాంట్లో టెస్ట్ చేసి వెంటనే స్వాప్ చేస్తాను. యాక్చువల్ గా స్వాప్ చేసాం అనుకోండి మీకు మారిపోతుంది అనమాట. సో ఇక్కడ చెక్ చేస్తే కొన్ని రిక్వెస్ట్ వచ్చి మనకి డెవలప్మెంట్ కాసేపు చెక్ చేసాం అనుకోండి, కొన్ని రిక్వెస్ట్ డెవలప్మెంట్ కి పోవాలి, కొన్ని రిక్వెస్ట్ వచ్చి ప్రొడక్షన్ కి రావాలి. సరే డెవలప్మెంట్ కి వెళ్తుంది మనకి. మళ్ళీ ప్రొడక్షన్ చేంజ్ చేయాలనుకుంటా బ్యాక్ ఎండ్ లో పోతుంది మీకు. ఇక్కడికి వచ్చాం అనుకోండి రెండు డెవలప్మెంటే కనిపిస్తున్నాయి మనకి. కొన్ని ఇటు రావాలన్నమాట మీకు. సో నేను చేంజ్ చేయాల్సి వస్తుంది. చేంజ్ చేస్తే మీకు తెలుసు అంటే ఇక్కడ వచ్చి ప్రొడక్షన్ ఇచ్చి ఇది వచ్చి డెవలప్మెంట్ అని ఇచ్చాను అనుకోండి బాగా తెలుస్తుంది యాక్చువల్గా మీకు ఎట్లా పని చేస్తుంది అని చెప్పి. సో కాబట్టి మీకు ఈ ఆప్షన్ కూడా ఉందన్నమాట. లేదా మల్టిపుల్ స్లాట్స్ క్రియేట్ చేసి ట్రాఫిక్ అనేది దానికి అనుగుణంగా పంపించాలన్నా కూడా మీకు పనిచేస్తుంది మీకు. సో నిన్నటి వీడియోలో మనం కంప్లీట్ గా వర్డ్ ప్రెస్ చూసాం చూడండి. అంటే ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ లో మనం ఏం చేసాం ఒక లైవ్ వెబ్సైట్ క్రియేట్ చేసి మనకి డేటాబేస్ ఇంటిగ్రేషన్ చేసాం. దాంట్లో ఈ కనెక్షన్ స్ట్రింగ్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి, మీరు చూడొచ్చు మీకు. ఓకే. సో కాబట్టి క్రియేట్ చేయడము ఈ డిప్లాయ్మెంట్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మీకు అజూర్ డెవాప్స్ CI/CD తెలిసింది అనుకోండి. డిప్లాయ్మెంట్ సెంటర్కి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఇది డిస్కనెక్ట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే బ్యాక్ వద్దాం.
ఓకే. సో ఇక్కడికి వచ్చి మనకి డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ గిటబ్ అని సెలెక్ట్ చేసాం అనుకోండి. సో గిటబ్ అని సెలెక్ట్ చేసి మీ ఆర్గనైజేషన్ ఇప్పుడు కాన్ఫిగర్ చేసినట్టు గుర్తు ఇలా ఇచ్చేయచ్చు అనమాట. మీకు రెపాజిటరీ ఇచ్చేసాం అనుకోండి. సో ఏమవుతుందంటే మనకి వర్క్ ఫ్లో ఉండాలి యాక్చువల్గా మీకు వర్క్ ఫ్లో అనమాట. గిటబ్ యాక్షన్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఆ వర్క్ ఫ్లో ప్రకారం ఆటోమేటిక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పైప్ లైన్ ప్రకారం మీకు అజూర్ డెవాప్స్ లో నేర్చుకుంటారు. సో గిటబ్ యాక్షన్స్ లో వర్క్ ఫ్లో అంటాం అనమాట. అంటే బిల్డ్ చేయడానికి అంతా కూడా ఆటోమేటిక్ గా మీకు రన్ అయిపోయి సో ఏమవుద్ది ఎవ్రీ టైం మీరు పుష్ చేశారు అనుకోండి కోడ్ ని ఆటోమేటిక్ గా ఏదో వచ్చి బిల్డ్ రన్ చేసి మీకు డిప్లాయ్ చేస్తుంది అనమాట. మీకు అందుకోసం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇదండి మీరు చూసినట్లయితే సింపుల్ గా మీరు చూసినట్లయితే మీకు మీకు యాప్ సర్వీసెస్ బేసిక్ గా మీకు ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్ హియర్? సార్ కోడ్ రివర్ట్ చేయొచ్చు సార్ మనం ఇన్ కేస్ ఆఫ్ ఫెయిలియర్? చేయండి యాక్చువల్ గా. సో అందుకే స్లాట్స్ ఉన్నాయి కదా, స్వాప్ చేసేయండి అయిపోయింది కదా, అందుకే కదా పెట్టాం అది. సో ఇక్కడ స్లాట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు మీకు బ్రాంచ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఏముంది ఇప్పుడు మీకు అంటే మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చి ఏంటి ఏదైతే చేంజెస్ తప్పు వచ్చినాయో ఆ చేంజెస్ ఇక్కడ మీరు రిమూవ్ చేసి ఏదైతే బగ్ ఉందో రిమూవ్ చేసి ఇక్కడికి వచ్చి సింక్ అనండి. సింక్ అంటే సింక్ అయిపోద్ది, దట్ ఈస్ వన్ వే. ఓకే. అట్లా కాకుండా ఇంకోటి ఏం చేయొచ్చు మీరు, అందుకే మనం ఏం చేస్తాం బగ్ వస్తుంది కాబట్టి డిఫరెంట్ స్లాట్స్ పెట్టుకుంటాం. స్లాట్స్ పెట్టినప్పుడు ఏం చేస్తాము ఇక్కడ మీకు బ్లూ స్లాట్ గ్రీన్ స్లాట్ అని చెప్పి గ్రీన్ స్లాట్ లో డిప్లాయ్ చేసి చూస్తాం మీకు. సో స్వాప్ చేస్తాం, ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి మళ్ళీ రీస్వాప్ చేస్తాం, అయిపోతుంది. డిఫరెంట్ లెవెల్స్ లో చేయొచ్చు దాన్ని. సార్ ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కోడ్ ఎడిటర్ డైరెక్ట్ గా మీరు కోడ్ ఎడిట్ చేశారు కదా సార్, బట్ కానీ మా టీమ్స్ లో దే ఆర్ యూజింగ్ విజువల్ స్టూడియో కదా డెవలపర్స్ చేసుకోండి, ఎవరు కాదన్నారు. మీకు లోకల్ గా డౌన్లోడ్ చేసుకుని విజువల్ స్టూడియో కోడ్ వాడుకోండి. ఇక్కడ ఉంది నేను కోడ్ ఎడిట్ చేస్తాను, ఇక్కడ నుంచి అక్కడ పుష్ చేస్తున్నాను, మీ ఇష్టం అది, మీకు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీకు పెద్ద అప్లికేషన్ నాకు పని కదా, ఆలోచించండి. ఇక్కడ నుంచి వచ్చి నేను చేసే ఒక 2-3 చేంజెస్ కోసం నేను లోకల్ గా డౌన్లోడ్ చేసి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పుష్ చేసి ఎందుకు అవసరం ఏంటి నాకు, ఇక్కడ వస్తే దానికి ఎడిట్ చేస్తాను. మీరు ఏమైనా పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంటే ఇప్పుడు ఈ కోడ్ ఇలాంటి కోడ్ ఏమైనా పెద్ద ఎడిట్ చేస్తుంటే ఆబ్వియస్ గా ఇక్కడ ఎడిట్ చేయడం కష్టం, మీకు వర్కౌట్ కాదు కాబట్టి లోకల్ గా చేసుకొని పుష్ చేస్తాము. మీకు గిట్ లో నేర్చుకుంటారు ఇదంతా కూడా ఎలా చేయొచ్చు అని చెప్పి. కోడ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు ఎడిట్ చేయరు, మీకు ఎవరైనా కోడ్ లోకల్ గానే చేసుకొని దాన్ని పుష్ చేస్తారు మీకు. సో బట్ ఇప్పుడున్న పరిస్థితిలో అవసరం లేదు అది. యాక్చువల్ గా సింపుల్ చేంజెస్ కి నాకు అడిషనల్ గా ఒక 1 more స్టెప్ కదా ఇది. సో అందుకని నేను అక్కడ చేశాను డైరెక్ట్ గా అంతే. ఓకే, క్వశ్చన్స్? ఓకే, అయిపోయినాక మొత్తం రిమూవ్ చేయండి. ఓకే ఫైన్. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఈస్ బేసిక్ గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అండి. మీకు షార్ట్ ఫామ్ లో ఐఏసి ఆర్ ఐఏసి అంటారు మీకు. నౌ మనకి దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నేటివ్ టూల్స్ అంటే అజూరే మనకిచ్చే టూల్స్, రెండోది ఏంటంటే థర్డ్ పార్టీ టూల్స్. సో అజూర్ మనకిచ్చే టూల్ ఏంటంటే అజూర్ ఆర్మ్ టెంప్లెట్స్, అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్ అంటే మీకు. ఓకే. నా అయితే ఏమైందంటే ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్లో ఆర్మ్ టెంప్లెట్స్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ మీకు. సో అది ఇచ్చే ఎర్రర్స్ అయితేనేమి అది ఏంటంటే బేసిక్ గా జేసాన్ బేస్డ్ అనమాట. జేసాన్ ఫైల్లో మీకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకొని ఒక రకంగా చూస్తే సిఎల్ఐ లాగేనండి. మనకి ఏజెడ్ సిఎల్ఐ వాడుతున్నాం కదా, ఏజెడ్ సిఎల్ఐ లో మనం ఏం చేస్తున్నాం కావాల్సిన కమాండ్స్ అన్ని పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్ లో మనం ఏం చేస్తాం అంటే జేసాన్ లో అన్ని పెట్టుకుంటాం. నాకు వీనెట్ కావాలి, సబ్నెట్ కావాలి, అన్ని పెట్టుకొని మనం డిప్లాయ్ చేయొచ్చు. నా
బికాస్ ఆఫ్ జేసన్ కాంప్లెక్సిటీ మీకు దీన్ని వాడడం చాలా తగ్గించేశారు. లూప్స్ రన్ చేయాలన్నా కూడా, ఫంక్షన్స్ రన్ చేయాలన్నా కూడా చాలా కాంప్లెక్స్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు థర్డ్ పార్టీ టూల్ కాల్డ్ HashiCorp టెరాఫార్మ్ ఉంది. ఈ టెరాఫార్మ్ ని చాలా మంది మీకు విపరీతంగా వాడుతున్నారు. కాబట్టి రేపొద్దున మీరు అజూర్ అంటే ఒక 2 ఇయర్స్ ముందుకు పోతే ఆర్మ్ టెంప్లెట్స్ అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తుంటాను కదా మీకు ఆర్మ్ టెంప్లెట్స్ ఎవరు అడగట్లేదండి. అందరూ కూడా టెరాఫార్మ్ వచ్చా. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ మీకు కాన్సన్ట్రేషన్ అంతా కూడా నెక్స్ట్ మనకు సమ్వేర్ లైక్ నెక్స్ట్ 3-4 క్లాసెస్. అగైన్ టెరాఫార్మ్ ఈజ్ నాట్ కంప్లీట్ గా చెప్పడం కుదరదండి, ఎందుకంటే టెరాఫార్మ్ మొత్తం డెవాప్స్ లో మాట్లాడతాము. బట్ ఇక్కడ ఏంటంటే మీకు అట్లీస్ట్ ఒక 3-4 క్లాసెస్ చెప్పాలని నా ప్లాన్ ఉంది, ఎలా చేస్తాము అని చెప్పి. బట్ ఐడియల్ గా మనకి డెవాప్స్ లోకి వెళ్ళినప్పుడు ఈ టెరాఫార్మ్ వచ్చి సమ్వేర్ లైక్ 14 అవర్స్ వస్తుంది మనకి. సో దీన్ని ఇంప్రొవైజేషన్ గా యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఆర్మ్ టెంప్లెట్ చెప్పొచ్చు, కానీ అది మీకు యూజ్ అవ్వదు యాక్చువల్ గా. అందుకే మనం ఏం చేస్తాం, సో నేను నార్మల్గా ఏంటంటే ఆర్మ్ టెంప్లెట్స్ క్లాస్ లో ఒక 2 చెప్పి అండ్ ఒక టెరాఫార్మ్ దో క్లాస్ చెప్పేవాడిని. బట్ దాన్ని కన్వర్ట్ చేశాను యాక్చువల్ గా, కంప్లీట్ గా టెరాఫార్మ్ మీదే కాన్సన్ట్రేట్ చేసి అండ్ దెన్ మనం ఏం చేస్తాము, మీకు ఆర్మ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, దానికి నేను చెప్పేసిన వీడియోస్ యాడ్ చేస్తాను. టైం ఉంటే చదవండి, బట్ మోస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ వచ్చి మీకు టెరాఫార్మ్ మీదే పెట్టాలండి మీకు. సో కాబట్టి టెరాఫార్మ్ యూజ్ చేసుకొని మనకి AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా క్రియేట్ చేయాలా అని చెప్పి మనం నెక్స్ట్ 3 క్లాసులు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది మనకి. ఓకే, సో కాబట్టి ప్లాన్ ఏంటంటే మనకి ఈ వీకెండ్ సాటర్డే ఉంది కదా, సాటర్డే కూడా ఒక క్లాస్ మనకి డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి అయితే మార్నింగ్ టైం కుదరదండి నాకు సాటర్డే, కాబట్టి మనం ఈవినింగ్ టైంకి వెళ్తాము, ఈవినింగ్ టైం పెట్టాల్సి వస్తుంది. మోస్ట్లీ మీకు వచ్చి ఒక 1 అవర్ చెప్తాను, 1 అవర్ కంటే మించి అవసరం లేదు. కాబట్టి 7 o'clock అండి మీకు, రేపు ఈవినింగ్ 7 o'clock కి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. సో బేసిక్ గా టెరాఫార్మ్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి, మీకు ఎలా యూజ్ చేయాలి మీకు అని చెప్పి. అగైన్ మీరు ప్రొఫెషనల్స్ అయిపోవారండి దీంట్లో, ఎందుకంటే దాంట్లో చాలా ఉంది టెరాఫార్మ్ నేర్చుకోవాల్సింది. కానీ మీరు డెవాప్స్ కి వచ్చినప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది అనమాట, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇదే కదా మనకి టెరాఫార్మ్ అని చెప్పి దాన్ని ఉద్దేశించి. నౌ టెరాఫార్మ్ అనేది ఇట్స్ ఏ క్లౌడ్ ఇండిపెండెంట్ ఆర్ క్లౌడ్ అగ్నోస్టిక్ అండి. అంటే అది ఓన్లీ క్లౌడ్ కోసమే కాదు, యూ కెన్ యూజ్ ఇట్ విత్ మెనీ మీకు ఆన్ ప్రెమిసెస్ లో వాడుకోవచ్చు, థర్డ్ పార్టీ టూల్స్, థర్డ్ పార్టీ అప్లికేషన్ చాలా వరకు వాడుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక మీ దగ్గర ఇప్పుడు వాళ్ళు ఏదైనా పోస్ట్ గ్రేస్ ఉందనుకోండి, పోస్ట్ గ్రేస్ వాళ్ళు ఒక మాడ్యూల్ డెవలప్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళ పోస్ట్ గ్రేస్ తో ఇంటిగ్రేట్ అవ్వడానికి, దాంతో ఇంటిగ్రేట్ అయ్యి మీరు డిప్లాయ్ చేయొచ్చు అనమాట. కాబట్టి పలానా క్లౌడ్ కే పనిచేస్తుంది మీకు టెరాఫార్మ్ అని చెప్పడానికి లేదు, మనకి మల్టిపుల్ క్లౌడ్స్ కూడా మనకి పనిచేస్తుంది అనమాట. సో మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే మనకి, నేను ఇక్కడికి వచ్చి లెట్ మీ క్లోజ్ దిస్, ఇక్కడికి వచ్చి మనం కోడ్ అనేది ఎడిట్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు Azure B38 కి వచ్చి ఇక్కడ నేను IAAC అంటానండి, IAAC అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తాను మీకు. టెరాఫార్మ్ అని చెప్పి మీకు ఓపెన్ విత్ కోడ్ అన్నాను అనుకోండి, ఇది వచ్చి విజువల్ స్టూడియో కోడ్. ఇందాక చెప్పినట్టు మీకు విజువల్ స్టూడియో కోడ్ లో మీకు డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. మీకు ఇక్కడ VS కోడ్ డౌన్లోడ్ అన్నాం అనుకోండి, ఇక్కడ మీకు VS కోడ్ డౌన్లోడ్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి, వెరీ సింపుల్ టూల్ యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి సిస్టమ్ ఇన్స్టాలర్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసినాక అది ఇన్స్టాల్ చేసే క్రమంలో చెక్ మార్క్స్ పెట్టమంటుంది, సెలెక్ట్ అని 4 ఉంటే 4కి చెక్ మార్క్స్ పెట్టేయండి, ఇన్స్టాల్ చేసేయండి, మీకు ఇది వచ్చేస్తుంది. ఓకే ఫైన్. సరే, ఫస్ట్ అన్నిటికంటే టెరాఫార్మ్ లో మనం కాన్ఫిగర్ చేయాల్సింది ఏంటంటే వి కాల్ ఇట్ యాజ్ ప్రొవైడర్ అంటాం యాక్చువల్ గా. provider.tf టెరాఫార్మ్ లో TF ఫైల్స్, TF అని ఇస్తే టెరాఫార్మ్ తెలుస్తుంది, ఇట్స్ ఏ టెరాఫార్మ్ ఫైల్ అని తెలుస్తుంది అనమాట. ప్రొవైడర్ అనే దాంట్లో మనం ఏం చెప్తామంటే, మనం ఏ క్లౌడ్ మీద మనం దాన్ని ఏమంటే డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి టెరాఫార్మ్ చెప్పాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ మీరు చూడండి,
ప్రొవైడర్ అని ఇచ్చి నేనేం చేస్తాను, అజూర్ అయితే అజూర్ ఆర్ఎం అంటాను మీకు. అజూర్ ఆర్ఎం అని చెప్పి ఇలా ఇవ్వాలి మీకు. ఇక్కడ ఫీచర్స్ అని ఉంటుందిలేండి, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫీచర్స్ ఇట్లా ఇవ్వాలన్నమాట. అదే మీకు AWS కి చేస్తున్నారు అనుకోండి, ప్రొవైడర్ AWS అని చెప్పి ఇలా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు టెరాఫామ్ కి ఏమర్థమవుద్ది, ఓకే అజూర్ కి సంబంధించిన మాడ్యూల్స్, ఆ తర్వాత AWS కి సంబంధించిన మాడ్యూల్స్ నేను డౌన్లోడ్ చేసుకోవాలని అర్థమవుతుంది అనమాట మీకు. ఇదే కాకుండా ప్రొవైడర్ మాడ్యూల్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఏ టెరాఫామ్ వర్షన్ వాడాలి ఇవి కూడా మనం డిస్కస్ చేయొచ్చు మీకు. అది ఎలా ఉంటుందంటే, గివ్ మీ 1 minute, నేనేం చేస్తాను, అంటే మీ ఐడియా కోసం మనకి మీరు చూసినట్లయితే ఇలా తీసుకుంటాం అనమాట. మనం ఏం చేస్తాం, టెరాఫామ్ అని చెప్పి ఏ వర్షన్ మీకు కావాలి అని చెప్తాం. మీకు ఇది అవసరం లేదులేండి, బ్యాక్ ఎండ్ మళ్ళీ మాట్లాడతాం, ప్రస్తుతానికి అవసరం లేదు. ఇక్కడ రిక్వైర్డ్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ నౌ 1.6.6 లేండి మీకు. ఇలా ఇవ్వచ్చు అనమాట, లేదా ఇట్లా కూడా ఇవ్వచ్చు, లెస్ దాన్ రిక్వైర్డ్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.6.6 అంటే మీకు దీనికంటే తక్కువ ఉండాలి. ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చాం, సింపుల్ ఇట్లా ఇచ్చామనుకుంటే 1.6.6 అని ఉంటుంది అనమాట మీకు. సో రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అని ఉంటుంది అనమాట మీకు. అంటే ఏది డౌన్లోడ్ చేయాలని నేను చెప్పి నేను ఏం చేస్తాను మీకు, టెరాఫామ్ అజూర్ ప్రొవైడర్ అంటే మీకు సో ప్రొవైడర్స్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, మీకు 3.8.5 వచ్చింది చూడండి, 21 days ago అని వచ్చింది. ఇదే లేటెస్ట్ వర్షన్ అనమాట మీకు సిస్టమ్ మీకు. ఓకే, నేను కావాలంటే 3. ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. అదేగా 85 ఇది డౌన్లోడ్ చేసుకోండి. నేనేం ఇవ్వలేదు అనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఏది లేటెస్ట్ ఉంటే అది వస్తుంది. ఒకవేళ 3 అని ఇచ్చాను అనుకోండి, నేను ఇలా ఇద్దాం. సో కాబట్టి ప్రొవైడర్ మాడ్యూల్లో మనం మెన్షన్ చేసామన్నమాట ఏ వర్షన్ వాడాలి అని చెప్పి మీకు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటి మీకు, నెక్స్ట్ వచ్చి మీకు ఆబ్వియస్ గా టెరాఫామ్ అజూర్ లో నెక్స్ట్ వచ్చి మీకు ఆబ్వియస్ గా రిసోర్స్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి మీకు, అంతేగా. సో మీకు ఎలా ఉంటుందంటే, మీకు 2.rg.tf అందాం. సో ఇక్కడికి వచ్చి ఈ కోడ్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఈ కీవర్డ్ మీరు చూసారా, టెరాఫామ్ లో రిసోర్స్ అంటే సింటాక్స్ చెప్తాను చూడండి. టెరాఫామ్ లో ఏదైనా ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలి. రిసోర్స్ అంటే ఏంటి, ఇట్ కెన్ బి VM అయి ఉండొచ్చు, స్టోరేజ్ అకౌంట్ అయి ఉండొచ్చు, ఆర్ డేటాబేస్ అయి ఉండొచ్చు, ఏదైనా డజంట్ మ్యాటర్, ఏదైనా ఉండొచ్చు. ఇట్ ఈస్ బేసికలీ ఏ రిసోర్స్. సో కాబట్టి సింటాక్స్ ఎలా రాస్తామంటే, మీరు ఏదైనా రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటే మీకు ఫస్ట్ రిసోర్స్ ఇవ్వాలి, అక్కడ మీకు చెప్పాలి. అంటే టెరాఫామ్ కి ఏం అర్థమవుద్ది, ఓకే ఇతను ఒక రిసోర్స్ క్రియేట్ చేస్తున్నాడు అని అర్థమవుద్ది. తర్వాత ఇక్కడికి వచ్చి టైప్ ఆఫ్ రిసోర్స్ ఇవ్వాలి మీకు. అంటే ఏంటి, వర్చువల్ మిషనా మీకు, లేకపోతే డేటాబేసా, స్టోరేజ్ అకౌంటా అని ఇవ్వాలన్నమాట మీకు. తర్వాత ఆ రిసోర్స్ పేరు, ఆ రిసోర్స్ పేరు అంటే టెరాఫామ్ లో దాని పేరు మీకు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్స్ గ్రూప్ అనుకోండి, ఇక్కడ ఇస్తాను మీకు. సింపుల్ ఏదైనా రిసోర్స్ 1 అంటాను మీకు, 1 అని చెప్పి తర్వాత మనం ఇట్లా ఇస్తాం అనమాట. సింటాక్స్ ఇదండి. సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ లో ఇక్కడ ఏమొస్తుంది, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకు. ఓకే, తర్వాత ఏదైనా కూడా ఆ రిసోర్స్ నేమ్ ఏంటి, సో ఆ రిసోర్స్ యొక్క ఉండే లొకేషన్ ఏంటి మీకు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు దీని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారండి. ఏమంటారు దీన్ని, ఆర్గ్యుమెంట్స్. మళ్ళీ చెప్తాను చూడండి, మీరు ఏదన్నా రిసోర్స్ ఏమైనా క్రియేట్ చేయాలి అంటే, మీరు ఏదైనా రిసోర్స్ ఏమైనా క్రియేట్ చేయాలంటే మీరు కంపల్సరీగా రిసోర్స్ అనే కీవర్డ్ తో స్టార్ట్ చేసి, తర్వాత ఏ రిసోర్స్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అజ్యూర్ RM అని చెప్పి అండర్స్కోర్ అని ఇచ్చి వర్చువల్ మెషిన్ అని ఇస్తాను మీకు. అంటే ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలా, ఓకే దాని పేరు ఏంటి, VM1 అని ఇస్తాను మీకు. సో
అంటే ఈ VM1 అనేది మీకు ఇప్పుడు టెరాఫామ్ లో కోడ్ లో పేరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 VMలు క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు VM2 VM3 ఇస్తాను, ఇట్లా 3 VMలు. కానీ నేమ్ దగ్గరకు వచ్చేసరికి అజూర్ VM1, సో అజూర్ VM2, అజూర్ VM3 అన్నాను అనుకోండి. ఈ పేర్లు ఎక్కడ ఉంటాయి మీకు? అజూర్ లో కనిపిస్తాయి. అజూర్ లో ఇక్కడికి వచ్చి మీరు వర్చువల్ మెషిన్ కి వచ్చారనుకోండి, మీకు ఇక్కడ వర్చువల్ మెషిన్ కి వస్తే ఇక్కడ ఈ పేర్లు కనిపిస్తాయి. ఏది? VM1, VM2, VM3 అక్కడ కనిపిస్తాయి అన్నమాట మీకు. ఓకేనా? సో కాబట్టి మీకు అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఈ పేరేంటి ఈ పేరేంటి మీకు అంటే. ఈ పేరు VM1 VM2 అంటే ఏంటంటే టెరాఫామ్ కాన్ఫిగరేషన్ లో టెరాఫామ్ కి ఎలా తెలుసు ఈ 3 వేరే వేరే VMs అని ఎలా తెలుసు? ఎందుకంటే ఈ పేరుతో గుర్తుపడుతుంది. కానీ అజూర్ లో క్రియేట్ చేసేటప్పుడు ఈ పేరుతో క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి రిసోర్స్ అని ఇవ్వాలా, తర్వాత వర్చువల్ మెషిన్. మన ప్లేస్ లో రిసోర్స్ గ్రూప్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే టెరాఫామ్ అజూర్ రిసోర్స్ గ్రూప్ అన్నాం అనుకోండి, మీకు శాంపుల్ కోడ్ ఇస్తాడు. చూడండి ఇక్కడికి వద్దాం. ఇక్కడ నుంచి తీసుకొని నేను ఇలా ఇస్తాను. ఏముంది? రిసోర్స్ అజూర్ RM రిసోర్స్ గ్రూప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సింపుల్ గా RG1 ఈ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి. రిసోర్స్ గ్రూప్ 1 అని ఇచ్చి నేనేం చేస్తాను, మీకు ఇక్కడ పేరు మీకు కావాలనుకుంటే AZB38 RG1 అంటాను. అలాగే ఇక్కడికి వచ్చి ఈస్ట్ యూఎస్ అని ఇవ్వచ్చు. మీకు ఇలా ఇవ్వచ్చు అనమాట. మీకు ఇలాంటి మీకు ఒకవేళ మల్టిపుల్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, RG2 అంటాను. ఇక్కడికి వచ్చి RG2 ఒక వేరే లొకేషన్ లో క్రియేట్ చేయాలనుకోండి మీకు, సో ఇలా క్రియేట్ చేద్దాం. ఓకే, 12 ఇచ్చాను, 2 3 అయితే ఓకే, ఇలా క్రియేట్ చేయొచ్చు మీకు. ఓకే సరే, నౌ అంతా బానే ఉంది. మరి ఈ టెరాఫామ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు టెరాఫామ్ కావాలి కదా, అది డౌన్లోడ్ చేయాలి కదా మీకు. సో అందుకని రికమెండెడ్ వే ఏంటంటే ఈ లోకల్ ఫోల్డర్ లోకి చేయకుండా మనం ఎక్కడైతే మనకి ఇది ఉందో నేను ఏం చేస్తాను, కాపీ పాత్ అని చెప్పి ఇక్కడ కాపీ చేయకుండా మనం ఏం చేస్తాము, C డ్రైవ్ లో నేను ఏం చేస్తానంటే టూల్స్ అని ఒక ఫోల్డర్ పెట్టాను మీకు. టూల్స్ అని ఒక ఫోల్డర్ పెట్టి దాంట్లోకి టెరాఫామ్ ని డౌన్లోడ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేసి ఓపెన్ చేస్తాను మీకు. సో ఇక్కడ విండోస్ అని ఉంది కదా, డౌన్లోడ్ చేసి ఇక్కడ ఇచ్చాం. అయితే ఇక్కడ ఇచ్చినంత మాత్రాన మీరు పవర్ షెల్కి వెళ్ళి టెరాఫామ్ అని టైప్ చేస్తే నేను వేరే సో ఇక్కడికి వచ్చి టెరాఫామ్ కావాలి ఒక M ఎక్స్ట్రా ఇస్తాను, ఎర్రర్ వస్తుంది అనమాట మీకు. ఎందుకంటే సిస్టమ్ తెలియదు ఆ టెరాఫామ్ అక్కడ ఉన్నట్టు. అందుకని మీరు ఏం చేయాలా, sysdm.cpl అని చెప్పి, అంటే సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి మీకు. సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ అడ్వాన్స్ కి వచ్చి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పాత్ అని ఉంటుంది. పాత్ ఎడిట్ చేయండి. ఇక్కడ న్యూ అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఉంది బట్ C డ్రైవ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి టూల్స్ అని ఇచ్చేసి ఓకే ఓకే అండ్ ఓకే ఇచ్చేయండి, అంటే డన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఎగ్జిట్ చేయాలా, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పవర్ షెల్ అని ఓపెన్ చేసి మీకు వచ్చింది చూడండి మీకు. సరే, అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి పాత్ను కాపీ చేసి నేను ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సో టెరాఫామ్
ఇనిట్ అని ఇచ్చాం అనుకోండి. టెరాఫామ్ ఇనిట్ అన్నప్పుడు ఏం చేస్తుందంటే మీరు చూసారా కావాల్సిన డౌన్లోడ్ చేసుకుంటుంది. సో ఫైండింగ్ ఇన్స్టాలింగ్ అని చెప్పి వర్షన్ 3.83.0 అని డౌన్లోడ్ అవుతుంది మీకు. అవునా? ఓకే, అంటే బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ ఇది వస్తుంది మీకు చూసారు .terraform అని చెప్పి మీకు దాని లోపల అన్నీ వచ్చింది. ఓకే ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం కానీ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ టెరాఫామ్ వ్యాలిడేట్ అంటానండి. వ్యాలిడేట్ ఇస్తే తప్పులు ఏమైనా ఉన్నాయని చెప్తుంది మీకు ఇక్కడ. దాంతో పాటు ఒకవేళ ఏమన్నా ఇప్పుడు అలైన్మెంట్ సరిగ్గా లేదనుకోండి ఫార్మాట్ కూడా చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాను చూడండి మీకు. ఇలా ఇచ్చాం కదా, నేను టెరాఫామ్ ఎఫ్ఎంటీ అన్నాం అనుకోండి ఫార్మాట్ చేస్తే మీకు ఏమవుద్దంటే మీకు ఫార్మాట్ అవుద్ది అనమాట. మీకు బ్యాక్ వస్తే మీరు చూసినట్లయితే ఇది పరిస్థితి మీకు. ఓకే, సో నెక్స్ట్ మనం డ్రై రన్ చేయొచ్చు. డ్రై రన్ అంటే ఎగ్జిక్యూట్ కాదు, టెరాఫామ్ ప్లాన్ అంటే మీకు డ్రై రన్ ఎర్రర్ ఇస్తుంది మీకు. ఎర్రర్ ఏమని ఇస్తుందంటే టెరాఫామ్ వచ్చి అజూర్ కి కనెక్ట్ కాలేకపోతుంది. ఆబ్వియస్ కనెక్ట్ కాదండి. ఎలా కనెక్ట్ అవుద్ది? ఇప్పుడు ప్యాకర్ ఉంది, ప్యాకర్ మనం వాడినప్పుడు మనం ఏం చేసాము, మనం ఒక క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ వాడాం కదా, ఆబ్వియస్ గా ఇక్కడ కావాలి కదా మీకు. మీకు ఇక్కడ కూడా అవసరం అవుతాయి అనమాట. చూడండి ఎర్రర్ రావాలి బేసిక్ గా మీకు. చూద్దాం ఏ ఎర్రర్ వస్తుందని చెప్పి. తర్వాత మనం ఏం చేయొచ్చు, మీకు ఈ ప్లాన్ అంతా అయిపోయినాక ఎర్రర్ వచ్చినాక నేను ఏం చేస్తానంటే ఇదన్నమాట మీకు. మీరు చూసినట్లయితే మనం ఏం చేయొచ్చు, మనం ఈ విధంగా క్రెడెన్షియల్స్ మనం తెచ్చుకోవచ్చు బై ది వే. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు చూసారా ఇది ఏమంటుంది మీకు, మీరు చూసినట్లయితే టోకన్ లేదు అంటే ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకే మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్, మన మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి ఉంది కదా, ఇక్కడ యాప్ రిజిస్ట్రేషన్ అని చూడండి మీకు. ఇక్కడికి వచ్చి మీకు ప్యాకర్ కి మనం వాడన్స్ అదే యూజ్ చేసుకోవచ్చు మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడున్న క్లయింట్ ఐడిని తీసుకొచ్చి మనం ఏం చేద్దాం, ఇది తర్వాత టెనెంట్ ఐడి కూడా ఇక్కడే ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ ఇది. సో ఇక్కడ వచ్చి మీరు ఇంకోటి ఏంటంటే మీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మనం ఇక్కడికి వచ్చి $ENV అంటాం. మనం ఇట్లా ఇచ్చాం అనుకోండి $ENV అని ఇచ్చి ఇట్లా ఇవ్వాలి మనకి. ఓకే రైట్. సో ఇక్కడ వచ్చి క్లయింట్ సీక్రెట్ కూడా ఒకటి క్రియేట్ చేయాలి మనం. దానికి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి ఇబ్బంది లేదు మీకు. మీకు కాంట్రిబ్యూటర్ పర్మిషన్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సో క్లయింట్ సీక్రెట్స్ ఉంది కదా మీకు,
సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తామండి మీకు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదంతా తీసుకొచ్చి మీకు మనం ఇలా ఇస్తాం. మనం ఇలా ఇచ్చి అదే టెరాఫార్మ్ ప్లాన్ మళ్ళీ రన్ చేద్దామండి. సో ప్లాన్ రన్ చేసినప్పుడు ఈసారి మనం ఏదైతే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇచ్చామో అది తీసుకుంటుంది. అది తీసుకొని అండ్ దెన్ మనకి ఇది రావాలి మీకు. లెట్స్ సీ. తర్వాత టెరాఫార్మ్ అప్లై చేద్దాం. మనకి టెరాఫార్మ్ అప్లై చేసి రన్ చేయొచ్చు. జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట. ఇది ఏం చేస్తుంది మీకు, టెరాఫార్మ్ బిల్డింగ్ అకౌంట్ కుడ్ నాట్ అక్వైర్ యాక్సెస్ టోకెన్. ఒక్క నిమిషం ఆగండి. ఐ థింక్ నేను టెనెంట్ ఐడి, ఓకే, క్లయింట్ ఐడి కరెక్ట్ గానే ఉంది. ఎన్విరాన్మెంట్ అని చెప్పి మీకు అవసరం లేదే. సారీ అండి, ఎట్లా ఇవ్వాలి మనం, నేను తప్పించాను. ఇది తప్పు, ఇది క్యాపిటలే బేసిక్ గా. నేను ఇవ్వాల్సింది ఏంటంటే ఇట్లా ఇచ్చి ఉండాలి యాక్చువల్లీ. హోల్డ్ ఆన్. సబ్స్క్రిప్షన్ ఐడి, ఓకే, ఇలా ఇవ్వండి. ఇలా ఇచ్చేసి ఓకే, ఇప్పుడు చూసారా ఇదేమంటుంది, ఇట్లా వస్తుంది రిసోర్స్ గ్రూప్ 2 అని చెప్పి. మనం ఏం చేస్తాం, సో నేను టెరాఫార్మ్ అప్లై అన్నా అనుకోండి, మళ్ళీ డ్రై రన్ చేసి మీ దీనికోసం అడుగుతుంది అనమాట యాక్చువల్గా మీకు. సో ఇక్కడికి వచ్చి ఎస్ అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇది ఏం చేస్తుంది, మనం ఏదైతే చెప్పామో కోడ్ లో చెప్పినట్టు ఒక మూడు రిసోర్సెస్ క్రియేట్ చేసి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుందండి. ఇదేంటంటే టిఎఫ్ స్టేట్ అంటాం, టెరాఫార్మ్ స్టేట్ ఫైల్. మరి టెరాఫార్మ్ తెలియాలి కదా, నేను ఏమేమి క్రియేట్ చేశానని క్రియేట్ చేసి ఎక్కడో పెట్టుకోవాలి కదా బేసిక్ గా. అది ఈ స్టేట్ ఫైల్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి స్టోరేజ్ అకౌంట్ లో పెడతాను, అది మళ్ళీ మాట్లాడదాము, రేపు మాట్లాడదాము. బట్ ఈ విధంగా సింపుల్ గా మనం ఏదైతే కోడ్ ఇక్కడ క్రియేట్ చేసామో, అప్లై చేసామో, ఆటోమేటిక్ గా మీకు డిప్లాయ్ అవుతుంది. ఒకవేళ డిస్ట్రాయ్ చేయాలనుకోండి, ఫస్ట్ క్రియేట్ ఎంత లేదు చూద్దాం ఇక్కడ. సరే, RG1, RG2, RG3 అండి మీకు. ఒకవేళ నేను డిస్ట్రాయ్ రన్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి నా అప్రూవల్ వద్దనుకుంటే ఆటో అప్రూవ్ అని ఇస్తే మొత్తం ఆటోమేటిక్ గా మీకు డిస్ట్రాయ్ అయిపోతుంది మీకు. సో ఈ విధంగా టెరాఫార్మ్ యూజ్ చేసుకొని మనకి చాలా ఎఫిషియెంట్ గా చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ 3 క్లాసెస్ అంటే రేపు ఈవినింగ్ 7 o'clock కలుద్దాం అండి. 7 o'clock కి తర్వాత మండే అండ్ ట్యూస్డే, వెనస్డే 4 క్లాసెస్ వేసుకోండి.
మనం కేవలం టెరాఫామ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మిమ్మల్ని అట్లీస్ట్ ఒక బేసిక్ లెవెల్ దాటినాక ఇంటర్మీడియట్ లెవెల్ దాకా ఎలా వాడచ్చు, డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొంచెం మీరు R&D చేయొచ్చు. ఎలాగో మీరు డెవాప్స్ జాయిన్ అయినప్పుడు ఇంకా ఎఫిషియెంట్ గా నేర్చుకుంటారు. మీకు అది ప్లాన్ అన్నమాట. ఓకే రైట్. సో డెస్ట్రాయ్ అయిపోతుంది చూడండి మీకు. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే యాక్సెస్ కీ, సీక్రెట్ కీస్ ఎప్పుడు కోడ్ లో పెట్టకూడదు. అందుకే నేను కావాలని కోడ్ లో ఎక్కడ యాక్సెస్ కీ పెట్టలేదు, సపరేట్ పెట్టాను. ఇక్కడ మీకు ఇట్లా పెట్టాను అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను, సేవ్ చేసి మీకు టెస్ట్ అయిపోతుంది చూడండి. సో ఇదండి, దీనికి కంటిన్యూషన్ వచ్చి రేపు ఈవినింగ్ చేద్దాం, 7 o'clock చేద్దాము మీకు. సో డోంట్ మిస్ ఇట్ అండ్ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ గైస్? గుడ్. చలో ఎవరైనా పోస్ట్ చేయండి రేపు ఈవినింగ్ 7 o'clock అని మర్చిపోకుండా మీకు, అండ్ దెన్ విల్ ప్రొసీడ్ ఫ్రమ్ దేర్. అండ్ అగైన్ ఇక్కడ కొంచెం ఇది వెనక్కి వచ్చి నేను ఏం చేస్తాను, దీని పాస్వర్డ్ డిలీట్ చేసాను మీకు, సేఫర్ సైడ్ అన్నమాట. ఓకే చలో, సీ యూ టుమారో 7 o'clock in the evening. Bye folks.